పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ప్రతి వీధిలో సోదాలు చేసి సరైన ధృవపత్రాలు లేని బైక్లు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో మంగళవారం ఇళ్లలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిల్వలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేని 34 బైక్లు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని సావల్యాపురం పిఎస్ లిమిట్స్ లో ఈ కారుమంచి అనేటువంటి విలేజ్ లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశాము. సుమారు 100 మంది పోలీసులతోటి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చర్చిలో భాగంగా సుమారు ఒక 34 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక 7 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విలేజ్ ని ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ కి ఎన్నుకోవడంలో ముఖ్యమైనది ఏంటంటే, కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఎప్పుడంటే వినాయక చవితికి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో 2 గ్రూపులుగా ఏర్పడి ఇంతకుముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీసు కూడా అప్పుడు సుమారు 200 మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది. మీ అందరికీ తెలుసు అది. సో అలాంటి వాతావరణం ఉన్నటువంటి ఇలాంటి విలేజెస్ అన్ని కూడా రాష్ట్రం మొత్తం మీద, నాట్ ఓన్లీ పల్నాడు జిల్లా, రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి విలేజెస్ అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే, ముందుగా ప్రజల్ని అవేర్ చేయడం, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలి. అందులో కమింగ్ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ పంచాయతీ కానీ ప్రశాంతంగా జరగాలి, ప్రశాంత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కోసం ప్రజలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా, ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ కొన్ని కేసులు మొన్న రీసెంట్ గా చూస్తే 307 కేసులు కూడా పెట్టి 307లో ఈ ఊర్లో కొంతమంది జైలుకు పోవడం జరిగింది.